నా పేరు మన్సూర్ అల్షేక్. నేను కడప జిల్లా కడప నగరంలో ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా రక్తదానాలు, విద్యాదానం ఇలా దానాలన్నీ చేస్తూ మేము మా సామాజిక వర్గానికి సంబంధించి సామాజిక పని అయితే చేయడం జరుగుతుంది. ఈరోజు కడప నగరంలో ఆర్భాటంగా చాలా అంగవైభవంగా సామాజిక సాధారిక యాత్ర అయితే నిర్వహించడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈ కార్యక్రమం ఎందుకు ముఖ్యంగా మన కడప నగరంలో పెట్టారంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి సోషల్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో సామాజికంగా అందరూ కూడా ఎదగాలి, నా క్యాబినెట్లో నేను ఒక్కడనే కాదు, ఏదైతే మనకి రెడ్డి అని ముద్ర వేసేశారో ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు చౌదరిలో మేమే పరిపాలించాలని మీరు ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళే ఉంటారు ఇలా ముద్రించిన కాబట్టి అందరికీ సామాజికంగా అందరికీ న్యాయం చేరాలని తనతో పాటు ఒక ఎస్సీని, ఒక బీసీని, ఒక మైనార్టీని అందరినీ కూడా తన వంతు డిప్యూటీ సీఎం కానీ మైనార్టీ మినిస్టర్ కానీ లేదంటే వేరే శాఖలలో ప్రభుత్వాన్ని అందరినీ కూడా నియమించడం జరిగింది. ఇకపోతే సంక్షేమం అంటారా, డైరెక్ట్ బెనిఫిషియర్ డీబీటీ ఆధారంలో ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా జగనన్న తోడు ఇవ్వడం జరిగింది. అనేక రకాలుగా అమ్మఒడి కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, చేయూత, చేనేస్తం ఇలా రకరకాలుగా విద్యార్థులకైతే ఏమి లానేస్తాం కదా, చాలా రకాలమైన పథకాలు అయితే ఇవ్వడం పథకాలు ఖచ్చితంగా ఇప్పుడు అనవసరమైన పథకాలు పెట్టారని చాలామంది అంటున్నారు. కానీ ప్రతిదీ అవసరమే అన్న. ఇప్పుడు మంచి కొనసాగించాలి అంటే ఏదో ఒకటికి వానికి బ్యాక్ సపోర్ట్ ఉండాలి. ఒక ఇంటికి పెద్ద కొడుకుగా, అమ్మ నాన్న లేని పెద్ద కొడుకు లేని ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా, తండ్రి లేని ఇంట్లో ఒక తండ్రిగా, ఇలా రకరకాలుగా తన వంతు జగనన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఒక వ్యక్తిగా నిలబడడం జరిగింది. సో పథకాలు తీసేస్తే ఈరోజు మీరు చూసుకుంటే ఒక కన్న కొడుకు ఇంటి దగ్గరికి డబ్బులు చేర్చాలంటే ఆలోచిస్తాడు. అలాంటిది జగనన్న 1వ తేదీ అయితేనే పొద్దున్నే 6 గంటలకి మన ఇంటి దగ్గరకు వచ్చి వాలంటీర్ అయితే అమౌంట్ చేర్చడం జరుగుతుంది. సో ఈ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్క పథకం ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమంలో బటన్ నొక్కుతూ బడుగు బలహీన వర్గాలకి తోడు నిలుస్తున్నాడు. ఆ తోడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదంతో ప్రజల అందడందలతో ఖచ్చితంగా మరొకసారి వైనాట్ 175 అయితే జగన్మోహన్ రెడ్డి మా కడప బిడ్డకి మా ఎమ్మెల్యే దేవుంది వల్ల మా ఎమ్మెల్యే అంతా నేను ఒకటే చెప్పదలుచుకున్నా మా ఎమ్మెల్యే గురించి. ఎక్కడైనా ఉండే మా 151 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్రంలో మా ఎమ్మెల్యే మా మినిస్టర్ గారు ఏదైతే ఉన్నారో ఆయనంత ఆప్యాయంగా ఎవరు కూడా పలకరించరు. ఎలాంటి బాధ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరితో కూడా ఆయన పలకరిస్తారని చెప్తున్నాను. ఇకపోతే డెవలప్మెంట్ గురించి ఇంతకుముందే చెప్పడం జరిగింది. తన సాయశక్తుల మా ఎమ్మెల్యే గారు కానీ మా మేయర్ గారు కూడా అలాగే వాళ్ళ సంబంధించిన తోటి కార్పొరేటర్లందరూ సాయశక్తుల వాళ్ళకన్నీ ఉపయోగించి ప్రస్తుతం కడప నగరం రాబోయే కాలానికి ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో జనాభా పరంగా ఆ జనాభాని దృష్టిలో ఉంచుకొని ఈరోజు రోడ్లు వైడనింగ్ కానీ అలాగే డ్రైనేజ్ సిస్టమ్ చూసి కానీ ఎక్కడ చూసినా కూడా మీరు ఏ సందులో వేసినా కొత్తగా సీసీ రోడ్లు అయితే వేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఖచ్చితంగా మా కడప నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అమ్జద్ బాషాకి ఈసారి 1,00,000 మెజారిటీతో మేమందరం కట్టబోతున్నామని ఇది వీడియోగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీద మీకేమన్నా మీ వీడియోలో ఇంకా డౌట్లు ఉన్నా నేను తెలియజేసాను రెడీగా ఉన్నా. ఎందుకంటే మా జగనన్న చేసే సంక్షేమ పథకాలు ఏదైతే తెలియని వాళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టు పచ్చకార్ల ఒకటే టార్గెట్ అన్న, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి జగన్ గారిని ఓడిస్తాను అని అది ఇంతకుముందు ఇంపాసిబుల్ అన్న. వాళ్ళు ఇద్దరు కలుసుకున్నా, నలుగురు కలిసినా, బీజేపీ, జనసేన, టీడీపీ అందరు కలిసినా కూడా వైఎస్ఆర్సీపీని ఏమీ చేయలేవు. ఎందుకంటే ఏదో పెద్ద చిన్న ప్రాంతీయ పార్టీలే మా జగన్ గారిని తగులుతాయంటే 2014లో 2009లో కానీ దేశంలో శాసించే కాంగ్రెస్ పార్టీనే తలదందిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. అలాంటి కాంగ్రెస్ పార్టీ మనకేం చేయలేనప్పుడు ఈ చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏమి చేయలేవన్నా. ఇందులో మీరు దాంట్లో ఎలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఖచ్చితంగా సీఎం అవుతాడు. పేదల సీఎం, ఎప్పుడు కూడా పేదల గురించి ఆలోచించే సీఎం. ఖచ్చితంగా పేదలు అలాగే ఆడవారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడవారి ఓటు శాతం ఆయనకి ముఖ్య ఉద్దేశం కూడా ఆడవారిని బాగుపరచాలనే ఆలోచనతోనే ఆడవారికి సహాయం చేస్తున్నారు. ఈరోజు మీరు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక తమ్ముడుగా, ఒక కొడుకుగా ప్రతి ఆడవారికి కూడా ఆయన తోడుగా నిలబడడం జరిగింది. ఈ ధీమాతోనే మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి వాళ్ళు కాబోతున్నారు. ఇదే ఆలోచనతో మా ఏదైతే నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నారో మా ప్రజల నియోజకవర్గ ఆశీర్వాదాలతో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో దాంట్లో క్యాబినెట్లో ఈసారి మా అమ్జద్ అన్నకి హోమ్ మినిస్టర్ ఇవ్వాలని మేము కూడా ప్రార్థించడం జరుగుతుంది. ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చి
కడప నగర నియోజకవర్గం నుంచి మా హోమ్ మినిస్టర్ గారిని, మా అమ్జద్ అన్నని క్యాబినెట్లో మళ్ళీ చూడాలని మేమందరం ఆశిస్తున్నామన్నా. దీని మించి ఇంకేం లేదు. ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వంలో మనం ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడున్నాము ఒక్కసారి ఆలోచించండి. సక్సెస్ అంటే ముందు ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం, దీన్నే మనం నిర్వహిస్తుంది. ముందు మనం ఎంత బతుకుతున్నాం, ఇప్పుడు ఎలా బతుకుతున్నాం, ముందు మనకి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, ఈరోజు మన ఇంటి దగ్గరికి వస్తున్నాయా, లేదంటే ఎవరికన్నా మనం లంచాలు ఇవ్వాల్సి వస్తుందా, ఇవన్నీ జరగడం లేదు. దృష్టిలో ఉంచుకోండి. మీరు పొరపాటున కానీ ఏదన్నా మబ్బి పెట్టి వాళ్ళలో ఇందాక చెప్పినట్టు డెవలప్ కాలేదని అనుకుంటున్నారేమో. ఒక్కసారి బయటికి వచ్చి ప్రపంచాన్ని చూడండి. మీకు ముందు ఒకసారి ఎలా డబ్బులు పంచారు, ఇప్పుడు ఎలా డబ్బులు పంచుతున్నారో అందరూ ఆలోచించాల్సిందిగా, అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపించాలనిగా నా మనవి. మేడం చెప్పండి, అసలు జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు జగన్ గారి ప్రభుత్వం? జగన్ సార్ వచ్చిన తర్వాత రాష్ట్రము చాలా బాగుంది. రాష్ట్రమే కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా జగనన్న చేసిన అభివృద్ధి చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకి, మరీ బీదగా ఉన్న వాళ్ళ కుటుంబాలకి బాగా మంచిగా చేస్తున్నారు జగన్ గారు. ఈ 4.5 yearsలో అసలు అపోజిషన్ వాళ్ళు జగన్ గారిని అంటున్నారు కదా, కామెంట్ చేస్తున్నారు, ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తున్నారు. అసలు దీని గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అలాంటి నీచమైన చరిత్ర స్టార్ట్ చేసిండేది వాళ్ళు. ఫస్ట్ భారతమ్మ గారిని కావండి, విజయమ్మ గారిని కావండి, శర్మిలమ్మ గారిని, జగన్ సార్ని, ఏవేవో ఇంకా. మరి ఇలా చేయడం వల్ల ఆయనకి ఏమన్నా తగ్గే అవకాశం ఉందంటారా? ఓట్ బ్యాంకింగ్ ప్రజల్లో నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కదా. అలాంటిది అస్సలు ఇంకా మేము అంతకు 4 గింతలు ఇంకా రెట్టుగా పైకి వస్తాం తప్పితే, వాళ్ళు మార్పింగ్ చేయడం వల్ల, ఇంకోటి చేయడం వల్ల వాళ్ళే డబ్బులు ఇచ్చుకొని వాళ్ళే ఇట్లా చేసుకొని మేము చేసామని చెప్పి నిరూపించేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే, మా పార్టీ ఒక సిద్ధాంతంతో ఉన్న పార్టీ, పద్ధతి గల పార్టీ. మా నాయకుడు చాలా ప్రవర్తన, ఆడవాళ్ళ పట్ల మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి. ఆడవాళ్ళంటే మంచి రెస్పెక్ట్ ఉన్న ఒక అన్నగా, తమ్ముడిగా, అవ్వకు మనవడిగా, ఒక కొడుగ్గా అలాంటి అతను పార్టీలో పనిచేస్తున్న మేము కానీ అలాంటి చర్యలకు పాల్పడే ప్రసక్తి లేదు. వాళ్ళే కావాలని వాళ్ళు చేసుకొని ఏదో ఒక విధంగా జగనన్న ప్రభుత్వంపై బురద చల్లనే ప్రయత్నంతో వాళ్ళు ఇది చేస్తున్నారు తప్పితే మాకు అలాంటి ప్రవర్తన అవసరం. ఒక్క పవన్ కళ్యాణే కాదండి, ఇప్పుడు బీజేపీ మొత్తం ఎన్ని పార్టీలు ఉన్నాయి, తోకలేని పార్టీలన్నీ కలిసే వస్తాయి. మేమందరం సింగిల్గానే వెళ్తాం. మా జగనన్నకి ప్రజలండి ఉంది, దేవుడి దయ ఉంది. ఇప్పుడు 2018లో వాళ్ళందరూ కలిసి లేరా? అప్పుడు మాకు అధికారం కూడా లేదు. అప్పుడు మేమేం ప్రజలకు కూడా చేయలేదు. మరి అంత 151 సీట్లు ఇచ్చి ప్రజలు నెత్తిన పెట్టుకొని అంత పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఇప్పుడు ప్రజలకి అంత మేలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక ఏదైనా పథకం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అడుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వాలంటీర్ వచ్చి వాళ్ళ ఇంటికి ఇస్తుంది. ఇంకెందుకు పోయారు? ఎందుకు రావడం లేదు? ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. పార్టీ లేదు అసలు. మేము గడప గడప ప్రోగ్రామ్ జరిగినప్పుడు డిప్యూటీ సీఎం గారితో వెళ్ళినప్పుడు వాళ్ళకి పార్టీ వాళ్ళకంటే టీడీపీ వాళ్ళకే 10 lakhs అట్లా వచ్చిన అమౌంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాలంటీర్ల సిస్టమ్, వాలంటీర్లు పెట్టిన తర్వాత కిడ్నాపులు చేస్తున్నారని, వాలంటీర్ల వల్ల కిడ్నాపులు అవుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందని. ఇప్పుడు వాలంటీర్లు కిడ్నాపులు చేసేది అదంతా వాళ్ళ వ్యక్తిగతాలు ఏవో జరిగింటాయండి. అతను వాలంటీర్గా వర్క్ చేస్తుంటాడు. ఇప్పుడు నా పార్టీలో నేను ఒక కార్యకర్త లాగున్నాను. నాకు వ్యక్తిగతంగా ఏదో డబ్బు సమస్య, వాళ్ళకు నాకు ఏదో సమస్య ఉండి నేను గొడవ పడుకుంటాం. అది పార్టీకి ఎలా సంబంధం అవుతుందండి? అది పార్టీకి సంబంధం ఎలా అవుతుంది? అది పరిస్థితి. గ్యారంటీ 175 170 గ్యారంటీ వస్తాం.